చిన్న సాక్ష్యం చెప్దాం అనుకున్నాను. అయినప్పటికీ దేవుడు కాలాన్ని ఈ 2025 సంవత్సరం ఈ విధంగా ఏర్పాటు చేసి స్నేహితుని యొక్క మాటలు విన్నప్పుడు ఈయన దేవుడు పుట్టక మునిపే యోహాను ముందుగా ఎలాగ పంపాడో ఆ విధమైనటువంటి జ్ఞానంతో నింపుకొని దేవుడు ఈయన్ని తల్లి గర్భంలో రూపింపక ముందే ఏర్పాటు చేసినటువంటి వ్యక్తిని నేనే సాక్ష్యం. ఎలానంటే 6th క్లాసు, 7th క్లాసు, 8th క్లాసు, 9th క్లాసు, 10th క్లాసు ఈ క్లాసులన్నింటిలో ఆయనే ఫస్ట్. ఆ విధంగా లోకం యొక్క జ్ఞానంలో కూడా ఆయన నిండుకొని లోకంలో ఉన్నటువంటి అన్నిటి నుండి కూడా ఆయన దూరపరచబడి పరిశుద్ధపరచబడి దేవుని వాక్యం చేత పట్టబడినటువంటి వ్యక్తిగా చెప్పగలను నేను. ఆయన ఆ రోజుల్లో ఆయన స్థితి చూసినట్లయితే, ఆయన మాటలు చూసినట్లయితే చాలా భయంకరంగా ఉండేవి. ఆ మాటలు మీకు ఇప్పుడు చెప్పడం భావ్యం కాదు. అలా ఉండి మమ్మల్ని అందరినీ కూడా మేమంతా మా తల్లిదండ్రులంతా కూల్ చేసుకొని మా జ్ఞానం అరకొరగా ఉండేది. ఆయన జ్ఞానం చూసినట్లయితే మాస్టర్లు కూడా మించినటువంటి జ్ఞానం. మాస్టర్లు చెప్పడానికి భయపడేవాళ్ళు, కానీ తను ముందుగానే ఆ లెసన్లో ఉన్నటువంటి మొత్తాన్ని కూడా సారాంశాన్ని చదువుకొని మాస్టర్ చెప్పలేని పరిస్థితులు ఆయనే రాంబాబు చెప్తాడు అని చెప్పినప్పుడు ఆయన లేచి, ఆయనకు స్టేజీ ఫీర్ లేదు ఆ రోజుల నుంచే. ఆ విధంగా ఆయన మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మేము హాస్టల్లో చదువుకునేవాళ్ళం. మా యొక్క ఫ్రెండ్స్ అంతా దగ్గరగా 10-15 మంది రాంబాబు గారు చుట్టూ తిరుగుతూ ఉండేవాళ్ళం. ఆయన అత్యధిక ధనవంతుడు. అనేక రకాలుగా ఆయన వేసుకునే షర్ట్స్ కానీ బట్టలు కానీ మళ్ళీ వేసుకునే పరిస్థితి ఉండదు. ఆయన ఆ రోజుల్లోనే షూ వేసుకునేవాడు. అలాంటి స్థితి నుంచి దేవుడు ఆయన ఎన్నిక చేసుకొని ఉన్నాడు. అదేవిధంగా ఈయన స్థితిని చూసినట్లయితే మన ఈ లోకంలోని ప్రవక్తలుగాను, బోధకులుగాను, సువార్తికులుగాను, తర్వాత అపోస్తులుగాను, యాజకులుగాను అనేటటువంటి పనిని దేవుడు ఇచ్చి ఉన్నాడు. వాటన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేసేటటువంటి ఉద్యోగం ఏంటంటే అపోస్తులుడు. ఈయన అపోస్తులుడు అని పిలవటానికి యోగ్యత, అర్హత కలిగినటువంటి వ్యక్తిగా చెప్పగలను నేను. అయితే వాటన్నిటి నుండి ఈ భూమి మీద ఉన్నటువంటి అటువంటి జ్ఞానం నుండి విసర్జించబడి ఈ యొక్క దేవునికి ఇష్టమైనటువంటి యోగ్యతలోకి దేవుడు ఆయన యొక్క ప్రణాళిక చొప్పున ఈయనను ఏర్పాటు చేసుకున్నాడు. వాడుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని నిశ్చయత కలిగినటువంటిదిగా నేను చెప్పగలను. ఆ విధంగా నాకు 3 విషయాలు ఈయనలో నుంచి నాకు దేవుడు తెలియజేసినటువంటి విషయాలు ఏమనగా, పరిశుద్ధత కలిగినటువంటి వాసన ఎప్పుడూ కలిగినటువంటి వాడుగా ఉన్నాడని, అదేవిధంగా ఎండిన విత్తనాలు ఏ విధంగా ఫలిస్తాయో ఆ విధంగా తన యొక్క జీవితాన్ని తగ్గించుకొని, ఆ విధంగా తనను అణుచుకొని, విత్తనం అంటే ఏ విధంగా ఎండిపోయిన తర్వాత అది భూమిలో వేసినప్పుడు ఎలా ఫలిస్తుందో ఆ విధంగా తన జీవితాన్ని తగ్గించుకొని అణిచివేసుకొని ఈ లోక సంబంధమైన కార్యాలన్నింటినీ కూడా విసర్జించి ఆ విధంగా ఎండినటువంటి ఆకులు ఏ విధంగా పైకి లేస్తాయో ఆ విధంగా తన జీవితాన్ని దేవుని కోసం సమర్పించుకున్నటువంటి వ్యక్తిగా దేవుడు నాకు తెలియజేశారు. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే సంపూర్ణత. ఈయన గురించి ఏంటి ప్రభు అని నేను అడిగినప్పుడు సంపూర్ణతకు సాదృశ్యంగా నేను ఎన్నిక చేసుకున్నాను అని
విషయాన్ని తెలియపరిచారు. ఒక విత్తనం నీటిలో వేసినప్పుడు తన యొక్క లోపల ఉన్నటువంటి కఠిన పదార్థాన్ని అంతకని కూడా సంపూర్ణత కలిగి అది ఉబ్బినప్పుడు, అది భూమిలో వేసినప్పుడు ఫలించేటటువంటిదిగా ఉంటుంది. ఆ విధమైనటువంటి మంచి పరిశుద్ధత వాసన కలిగినటువంటి వ్యక్తిగాను, అదేవిధంగా ఎండిన స్థితి నుంచి తగ్గింపు జీవితాన్ని కలిగి దేవుని కోసం బాగా వాడబడాలని, అదేవిధంగా సంపూర్ణతకు సాదృశ్యంగా దేవుని వైపు ఆ విధంగా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునేటటువంటి వ్యక్తిగా ఉండాలని కోరుకుంటూ ఈ విధమైనటువంటి మాటలను ముగించుచున్నాను. ఆమేన్.